కాకినాడ జిల్లా తేటగుంట కెనరా బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు పెట్టి 54 కోట్ల రూపాయల వరకు ఖాతాదారులు రుణం తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గోల్డ్ రుణం తీర్చేసి బంగారం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఖాతాదారులు షాక్ గురయ్యారు. 150 ఖాతాలకు సంబంధించి కోటి రూపాయల విలువైన బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనలో విచారణ జరిపిన అధికారులు బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అప్రైజర్ ను సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు 12 మంది బంగారం పోయిందని ఖాతాదారులు ఫిర్యాదు చేశారని ఇన్ఛార్జ్ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. త్వరలోనే బాధితులకు బంగారాన్ని తిరిగి అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాని గురించి కాదు, ఆయన ఉన్నది జస్ట్ అంటే కొంచెం ఇబ్బంది కలగకుండా అంతేగాని ఇబ్బంది పెట్టడం కాదు. ఆయన పెట్టుకున్నది ఇబ్బంది పెట్టడం కాదు, జనాలు ఇబ్బంది పెట్టడం. తప్పు జరగదు. మీ ప్రొటెక్షన్ మాకేమండి, బ్యాంక్ కాదు మీ ప్రొటెక్షన్, ప్రజలకే సార్ మీ ప్రొటెక్షన్. మా డబ్బులతో మీరే సార్ చేసేది గన్న పట్టుకుని. లేదు ఆయన దయచేసి మీరందరూ ఓపికతో ఎదురు చూడాలని, అంతేకాదు మీ విశ్వాసాన్ని ఇక ముందు కూడా మేము కొనసాగించుకుంటామని మేము భరోసా ఇస్తున్నాము. ఇది జరిగింది కాబట్టి ఏదైతే జరిగిందో అవకతవకలు అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పత్రికాముఖంగా ప్రసారముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇది మా పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.